నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఖానాపూర్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో పాటు 5 కౌన్సిలర్లు చేరుకున్నారు. ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ నుంచి ఎన్నికైన 3 కౌన్సిలర్లు, ఇండిపెండెంట్ 1, బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరిన మరో కౌన్సిలర్ పోసవ్వ ఖానాపూర్ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. మరోవైపు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో 500 మంది సిబ్బందితో కవాతు నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా వేశారు అధికారులు. అంతకు ముందు మున్సిపల్ హాల్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగబోతోంది. ఖానాపూర్ కౌన్సిల్ సమావేశానికి ఇప్పటికే ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో పాటు 5 కౌన్సిలర్లు కూడా చేరుకున్నారు. ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ నుంచి 3 ఎన్నికైన కౌన్సిలర్లు, అలానే ఇండిపెండెంట్ 1, అలానే బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చెందిన మరో కౌన్సిలర్ పోసవ్వ కూడా ఖానాపూర్ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. మరోవైపు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో 500 మంది పోలీసు సిబ్బందితో ఇప్పటికే కవాతును కూడా నిర్వహించారు. అటు బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా వేశారు అధికారులు. అంతకుముందు మున్సిపల్ హాల్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఖానాపూర్ లో ఉత్కంఠ పరిస్థితి అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఏం జరగబోతుందని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఖానాపూర్ నుంచి ప్రేమ్ సాగర్. మున్సిపల్ సంబంధించి ఇప్పుడే ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లతో పాటు ఎక్సాఫిషియల్ సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే కాసేపటి క్రితమే మున్సిపల్ కౌన్సిల్ కి చేరుకున్నారు. ఇంకా బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు రావాల్సి ఉంది. సో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 కౌన్సిలర్లు గెలుపొందినప్పటికీ ఒక ఇండిపెండెంట్, దాంతో పాటు ఒక బీఆర్ఎస్ నుంచి క్యాంపు నుంచి వచ్చిన 5వ వార్డు కౌన్సిలర్ పోచావా కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు ఉంది. సో 5 కౌన్సిలర్లు ఎక్సాఫిషియో ఎమ్మెల్యే ఓటుతో కలుపుకొని 6 ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతుగా లోపలున్న పరిస్థితి ఉంది. సో బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించి క్యాంపులో 7 కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళకి స్పష్టమైన బలం ఉంది. సో 7 వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో ఏమైనా జరగవచ్చు చివరి నిమిషంలో అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించి పోటాపోటీగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్ని కైవసం చేసుకునే దిశగా నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం. 3 దఫాలుగా ఎప్పటికే వాయిదా పడింది. ఇవాళ చివరి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. కోరం ఎంత ఉంటే, ఎంతమంది వస్తే అంతమంది కోరంగా కౌంట్ చేసుకొని చైర్మన్, వైస్ చైర్మన్ ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో వాస్తవానికి నిన్ననే పూర్తి స్థాయిలో కావాల్సి ఉంది. నిన్న బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కలిపి 7 కౌన్సిలర్లతో చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ నిన్న చివరి నిమిషంలో ఈ ప్రోటోకాల్ సంబంధించి అదేదైతే అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. సీరియల్ వైజ్ లో ఏదైతే చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగాలి, కాంగ్రెస్ ని మొదట పిలవాలి, తర్వాత బీజేపీ పిలవాలి, కానీ బీజేపీని మొదట పిలిచారని చెప్పి ఎక్సాఫిషియో సభ్యుడిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కొంత గందరగోళ పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా వాయిదా పడిన పరిస్థితి ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ మొత్తం పూర్తిగా కాంగ్రెస్ ఈ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన హాల్ ని ముట్టడించే ప్రయత్నంలో కొంత లాఠీచార్జ్ కూడా జరిగిన పరిస్థితి. సో ఈరోజు బంద్ పిలుపునిచ్చారు. బంద్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఖానాపూర్ సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో పూర్తిగా ఖానాపూర్ మున్సిపల్ ఏరియానే కాదు, ఖానాపూర్ మొత్తం కూడా పోలీసుల అదుపులో ఉంది. దాదాపు 500 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్. రాష్ట్రం అంతా కూడా ఎన్నికలు జరిగిపోయాయి. ఆల్మోస్ట్ 52 రోజులు గడిచిపోయిన ఖానాపూర్ సంబంధించి కొలిక్కిరాని పరిస్థితి. సో ఏం జరగబోతుంది అన్నది ఇంకా బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు క్యాంపు నుంచి నేరుగా ఇక్కడికి రాబోతున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్న దానిపైన ఇంకా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజు 1 గంట వరకు ఒక స్పష్టమైన తీర్పు చైర్మన్ గానీ, వైస్ చైర్మన్ సంబంధించి ఎవరు కైవసం చేసుకోబోతున్నారు దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంధ్య, సో ఖానాపూర్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఏ పార్టీకి కూడా సరైన మెజార్టీ రాలేదు. అంటే మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేని సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఖానాపూర్ ఎవరు ఈ పీఠాన్ని కైవసం చేసుకుంటారనేటువంటి ఉత్కంఠ అయితే ఫస్ట్ నుంచి కొనసాగుతోంది. దానికి తోడు బీజేపీ అలానే కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు కూడా మరి ఎన్నిక సజావుగా సాగే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు?
రైట్, ఖచ్చితంగా సండే. ఎందుకంటే మనం ఖానాపూర్ సంబంధించి ఒక చిన్న మున్సిపాలిటీ, 12 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీ. ప్రజల తీర్పు చాలా విలక్షణంగా వచ్చింది. ఇక్కడ 3 కాంగ్రెస్ పార్టీకి, 4 బీజేపీ, 4 బీఆర్ఎస్ కి వచ్చిన పరిస్థితుల్లో ఎవరికి కూడా కరెక్ట్ మ్యాజిక్ ఫిగర్ లేదు. సో ఈ నేపథ్యంలో ఏదైనా 2 పార్టీలు జతగట్టాల్సిన అవసరం ఉండింది. కానీ మొదటి 2 సమావేశాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులతో పాటు ఇండిపెండెంట్ సభ్యుడు, అటు ఎక్సాఫిషియో సంబంధించిన ఎమ్మెల్యే మాత్రమే 2 సమావేశాలకు హాజరయ్యారు. సో 2 సార్లు కూడా కోరం లేక వాయిదా పడింది. సో మూడోసారి నిన్న జరిగిన సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చినప్పటికీ కూడా కొంత గందరగోళ పరిస్థితులు. కాంగ్రెస్ కి వాస్తవానికి సింగల్ గా ఇక్కడ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికి అంత బలం లేదు. 3 స్థానాలు గెలిచి ఒక ఇండిపెండెంట్ ని చేర్చుకున్నారు. 4 బలమైంది. రీసెంట్ గా 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్, 5వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ పోచవని కూడా జాయిన్ చేసుకున్నారు. సో ప్రస్తుతానికైతే 5 కాంగ్రెస్ సభ్యులు, వాళ్ళకి కాంగ్రెస్ కి బలం ఉంది. వివిధ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే ఓటుతో 6 అవుతున్నారు. అవతల బీజేపీ, బీఆర్ఎస్ గెలిస్తే 7 ఉన్నారు. ఆ 7 ఎవరైనా పార్టీ అవతల వైపు నుంచి కాంగ్రెస్ కు ఒకవేళ చేయెత్తి మద్దతు చెప్తే మాత్రం ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఆ విధంగా లేదు. క్యాంపులో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన సభ్యులు పూర్తిగా క్యాంపులోనే ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ క్యాంపు నుంచి కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్న 5వ వార్డు పోషవ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే విప్ జారీ చేశారు. కాబట్టి ఎవరు చేతెత్తినా వాళ్ళంతా కూడా అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్ పదవిని పోగొట్టుకోబోతారు. సో అంత డేర్ ఎవరు చేయకపోవచ్చు అన్నది ఒక రాజకీయ విశ్లేషణగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరైనా చేతెత్తినా పోషవ ఇప్పుడు ఆల్రెడీ ఆమె అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మిగతా తర్వాత కాంగ్రెస్ మద్దతుగా ఎవరు చేయెత్తినా వాళ్ళు కూడా, ఇంకో 2 ఎవరెత్తినా కూడా వాళ్ళకు కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డేంజర్. ఎందుకంటే రీసెంట్ గా ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఇదే విధంగా బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కి ఒక కౌన్సిలర్ మద్దతు తెలిపితే ఆమెని అనర్హత వేటు పడింది ఆమె పైన. సో కౌన్సిలర్ పదవిని కోల్పోయింది. కాబట్టి అలాంటి డేర్ చేస్తారా అన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ ఉంది. 7 సభ్యులు ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్న వాళ్ళు 2 బీజేపీకి మద్దతు తెలిపితే మాత్రం, కాంగ్రెస్ కి మద్దతు తెలిపితే మాత్రం కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా సిచ్యువేషన్ చూస్తే మాత్రం కొంత బీజేపీ, బీఆర్ఎస్ కలిపి బీజేపీ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ గా ఎన్నిక వాళ్ళు గెలుచుకునే అవకాశం కూడా ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి. కానీ చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తన హోప్ ని ఎక్కడ కోల్పోవట్లేదు. మిగతా వాళ్ళు కూడా మాకు చేతెత్తుతారు, ఎన్నిక జరిగే టైంలో మాకు మద్దతు తెలుపుతారన్న ఒక గట్టి నమ్మకంతో స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు అన్నది చెప్తున్నారు. సో ఎడ్జ్ మాత్రం కొంత బీజేపీ చైర్మన్, బీఆర్ఎస్ కి వైస్ చైర్మన్ గా దక్కే అవకాశాలు అయితే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి. రైట్, ప్రేమ్ సాగర్.